నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. దేవాదాయ ధర్మాదాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు సంబంధిత ప్రతినిధి జక్కుల జగన్మోహన్. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 21న సుల్తానాబాద్ శివాలయం వేణుగోపాల స్వామి టెంపుల్లో దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన కంకణాలు, అక్షింతలు, పూజా సామాగ్రిని మంగళవారం వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ పూజారికి అందజేశారు. 21న మనగుడి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలన్నారు చైర్మన్ జగన్. హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త నిర్వహణలో ఈ మనగుడి కార్యక్రమం అనేది మన జిల్లాలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. 21 రోజు మన పౌర్ణమి రోజు మనగుడి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇచ్చిన ఒక బాక్స్ నుండి కంకణాలు స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజ నిర్వహించి పంపించిన కంకణాలు ఉంటాయి. ఆ కంకణాలు కట్టుకొని మన హిందువులందరం కుల మత భేదాలకు అతీతంగా మన హిందువులందరం ఒకటి అని చాటి చెప్పే విధంగా ఈ కంకణాలు కట్టుకొని మరి ముందుకు పోవాలని చెప్పేసి స్వామివారి ఆజ్ఞగా మనం భావించేసి హిందూ బంధువులు అందరం ఐక్యంగా ఉండాలని అక్కడి దేవస్థానం నుంచి పంపించిన కంకణాలు మరియు పూజా సామాగ్రి అందరూ కూడా హిందువులు గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా వచ్చేసి వారి యొక్క కంకణాలు మరియు పూజా ద్రవ్యాలు కూడా స్వామివారు పంపించినటువంటి వస్త్రాలు కూడా తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. సుల్తానాబాద్లోని గడిమహల్లో కీర్తి మధురమ్మకు చెందిన ఇల్లు వర్షానికి కూలిపోయింది. నిరుపేదలైన వారిని ప్రభుత్వం ఆదుకొని పరిహారం చెల్లించాలన్నారు వార్డు సభ్యుడు రఫీక్. భారీ వర్షంతో ఇల్లు కూలిపోయింది. ఈ కీర్తి మధురమ్మ గవర్నమెంట్ నుంచి ఇళ్లకు ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బాగా పేదవాళ్ళు ఇల్లు, కష్టం చేసి బతికెట్టే పొజిషన్ కూడా లేదు ఇల్లది. గవర్నమెంట్ నుంచి కొద్దిగా ఆర్థిక సాయం అని ఆదుకోవాలని. పరిమితిని మించి స్కూల్ బస్సుల్లో పిల్లల్ని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పెద్దపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి. సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాల మైదానంలో సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్, కాలేజెస్ కరస్పాండెంట్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలన్నారు. పరిమితికి మించి స్కూల్ బస్సుల్లో పిల్లల్ని ఎక్కించుకుంటున్నారు అనేది ఒకటి. మేమైతే ఏం అనుమతించాం. మాకు ఎదురుపడినప్పుడు మేము చెకింగ్ చేసినప్పుడు పరిమితి మించి ఉంటే మేము ఎట్లాగూ కేసు బుక్ చేయడం జరుగుతుంటుంది. లైసెన్స్ కూడా టైం టు టైం రెన్యువల్ చేసుకోవాలి. హెల్పర్ కంపల్సరీ ఉండాల్సిందే. మీరు వాహనం ఆగినప్పుడు వాళ్ళు ఎక్కినప్పుడు తీసుకుంటాడు, జాగ్రత్త తీసుకుంటాడు. వాళ్ళు కంప్లీట్గా అందరూ లోపలికి ఎక్కిన తర్వాత మిమ్మల్ని రైట్ అని చెప్తాడు. మీరు ముందు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, దానిలో ఎగ్జామ్షన్ అనేది ఏ ఇతర వాహనాలను ఓవర్టేక్ చేయడానికి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకే, వాహనాన్ని నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం మాత్రం అతి ప్రమాదకరం. మాట్లాడకండి. వెళ్ళేంత వరకు మీ క్యాబిన్లోకి ఎవరిని అనుమతించకండి. ఆల్కహాల్ తీసుకోకూడదు, మత పదార్థం తీసుకోకూడదు, సిగరెట్ స్మోకింగ్ కానీ చేయకూడదు. స్కూల్ బస్ మీ కింద మీ 30-40 మంది పిల్లలు మీ స్కూల్ బస్లో ఉన్నప్పుడు మీరు కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ పిల్లలు ఏంటి, పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్తు చెప్పండి. ఎన్నో ఆశ పెట్టుకుని పిల్లలు మీ స్కూల్కి పంపిస్తే
మీ నిర్లక్ష్యంతో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గందరగోళం పడుతుంటే చెప్పండి. దయచేసి డ్రైవర్లకు నేను పదే చెప్తున్నా, మీరు మత్తు పానీయాలు సేవించి నడపకండి 80%. ప్లస్ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ నడపకండి. బస్సు ఇప్పుడు ఆపినప్పుడు పిల్లల్ని దించినప్పుడు పూర్తి రోడ్ పక్క ఆపండి. మీరు ఒక్క ఆటోలో చాలా మంది పిల్లల్ని ఎక్కించుకుంటారు. అది తల్లిదండ్రుల బాధ్యత కూడా, తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. యాక్సిడెంట్ అయిన మాత్రం అయ్యో ఇంతమంది ఎక్కించిన అంతమంది ఎక్కించిన తల్లిదండ్రులు తెలుసు. రోజు తమ పిల్లలు ఎక్కే ఆటోలో 10 మంది ఎక్కుతున్నా 20 మంది ఎక్కుతున్నా తెలుసు. అప్పుడు ఎవరు అడగరు. యాక్సిడెంట్ అయితే మాత్రం దానికి ఎవరో వేరే స్కూల్ యజమాన్యమో లేకుంటే పోలీసులో లేకుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం మాట్లాడుతున్నాం. ఈ స్కూల్ బస్ డ్రైవర్లు చాలా మంది ఫోన్ మాట్లాడుతూ తారసపడడం జరిగింది. వారిని అడిగితే సార్ మా ఓనర్ ఫోన్ చేశాడు సార్, లేదంటే మా మేడం ఫోన్ చేశారు, లేదా పిల్లలు తల్లిదండ్రులు ఫోన్ చేశారు అనేది రీజన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మీకున్నటువంటి ఎనీ రీజన్, ఏ రీజన్ అయి ఉండొచ్చు, మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ వస్తే కంపల్సరీ బండి ఆపి ఫోన్ మాట్లాడి మళ్ళీ వెళ్ళండి. వికలాంగులు, వృద్ధులు, వితంతులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ చేస్తున్న దీక్షలు సుల్తానాబాద్ లో 2వ రోజుకు చేరాయి. వీరి దీక్షలకు మద్దతుగా సిపిఎం సంఘీభావం తెలిపింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల పోరాటాలు, వికలాంగుల పోరాటాలు, వికలాంగుల సమస్యలు వెంటనే వికలాంగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు జీతాలు సరిపోవట్లేదని, వాళ్ళ కార్లకు డీజిల్ సరిపోతలేదని, అలవెన్సులు సరిపోతలేవని, హెచ్ఆర్ఏ అంటే ఇళ్ల కిరాయిలు సరిపోతలేవని చెప్పేసి, వాళ్ళ టీఐటీఏలు సరిపోతలేవని చెప్పేసి మరి అర్థాంతరంగా సమావేశాలు జరిపి పెంచుకునేటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెంచుకునేటువంటి ఈ మంత్రివర్గం మరి వికలాంగులు కనీసం 500 నుంచి 1500 రూపాయలు అయ్యా అని చెప్పేసి అంటే ఈ ప్రభుత్వం మరి ఎందుకు స్పందించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి 500 నుంచి 1500 వరకు పెన్షన్ వెంటనే మంజూరు చేసి వికలాంగుల హక్కులను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సుల్తానాబాద్ మండల ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా తజముల్, కార్యదర్శిగా అబ్దుల్ సలీం, కోశాధికారిగా రహీముద్దీన్, ఉపాధ్యక్షులుగా వాజిద్, నిసార్ అహ్మద్, గులాం రసూల్, మహమ్మద్ యూసుఫ్, సహాయ కార్యదర్శిగా తాజుద్దీన్, సాహిద్, మైమర్ ఖాన్, తాహేర్, సాజిద్, అధికార ప్రతినిధిగా హకీం, గౌరవాధ్యక్షులుగా ముజాహిద్, అజరుద్దీన్, అలీ, హైమద్, వలియుద్దీన్, కలీముద్దీన్, హైమద్, కాజా మొయినుద్దీన్, సాదిక్ పాషా, ఫహీం, నదీం, రఫీక్లు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో తజముల్, పుచ్చు ఇరువురు అభ్యర్థులకు సమానంగా 83 ఓట్లు రావడంతో సంవత్సరానికి ఒకరు పదవిలో కొనసాగాలని టాస్ వేసి నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 69వ జయంతి వేడుకలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో జరిపారు. రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. మరి రాజీవ్ గాంధీ దేశ ప్రధాని అయిన తర్వాత టెలికాం రంగంని తర్వాత మరి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థను కూడా ఆయన ఒక ప్రణాళిక ద్వారా రూపించడం జరిగింది. టెలికాం వ్యవస్థను కూడా రాజీవ్ గాంధీ గారు మరి దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఆ వ్యవస్థను నిర్మించడం జరిగింది. అలాగే కాకుండా దేశ యువత కోసం కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి దేశ ప్రధానిగా ఉన్నప్పుడు అనేక మంది ప్రజలకు కూడా ఆయన ఎంతో సేవ చేయడం జరిగింది. మరి దేశ యువతకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాంటి రాజీవ్ గాంధీని ఈరోజు మేము స్మరించుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. రక్షాబంధన్ ను పురస్కరించుకుని సుల్తానాబాద్లోని శ్రీవాణి కాలేజీలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్షాబంధన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి రాఖీలు కట్టారు విద్యార్థినులు.
ఇట్లా మనం బాధ్యత సంపూర్ణ అలవర్చుకుంటున్నాం. దాని కారణంగా మనం ఈనాడు ఉన్నటువంటి మనుషులు మాత్రం భారతీయంగా కనబడుతున్నాం. కానీ మన యొక్క అలవాట్లు, మన యొక్క వేష, మన యొక్క భాష అన్ని కూడా మన బాధ్యత పొందుకుంటున్నాం. ఈనాడు సినిమాలో ఏం చేస్తే మనం అడగేస్తున్నాం. ఈనాడు జనవరి 1 ఉన్నది, జనవరి 1 మన పండుగ కాదు, కానీ మనం అదే పండుగ ఉగాది మన పండుగ, దాన్ని మనం ఎక్కువ ఘనంగా చేసుకోం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. సబ్సిడీ కింద ట్రాక్టర్ను లబ్ధిదారునికి అందజేశారు. సహకార బ్యాంకు చైర్మన్, పలువురు సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉన్నారు. వ్యవసాయ సహకార సంఘం సుల్తానాబాద్ నుండి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్స్ 50% సబ్సిడీ కింద వ్యవసాయ శాఖ గారి సబ్సిడీ కింద 5 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. నాన్ సబ్సిడీ కింద అంటే మొత్తం కొనుగోలు కింద 2 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 8 షిప్ లోన్లు, 2 డైరీ లోన్లు, అదేవిధంగా 35 లక్షల రూపాయల దాదాపు 120 మందికి క్రాప్ లోన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 10 లక్షలకు గాను ఫైల్స్ చేసి ప్రపోజల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సీజన్ గాను రైతులకు యూరియా పెద్ద మొత్తంలో నిల్వ చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటికీ 6,000 బస్తాలు, దాదాపు 6,000 బస్తాలు విక్రయించడం జరిగింది సొసైటీ పరిధిలో. అదేవిధంగా ఇంకో 1000 బస్తాలు కూడా అందుబాటులో ఉన్నవి. ఇప్పటికీ నూతనంగా చిరు వ్యాపారులకు గాను చిన్న వ్యాపారం చేసుకునే వారికి 4 నెలలకు స్వల్పకాలిక రుణాల కింద 4 నెలలకు గాను రుణాలు ఇస్తున్నాం. అట్లా ఒక 15 లక్షల రూపాయలు దాదాపు 100 మందికి ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మా సొసైటీ నుండి కేంద్ర సహకార బ్యాంకు వారి సహాయ సహకారాలతో ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులుగా పిఎస్సిసి కనుకులకు చెందిన బొంగని శంకరయ్య, చిన్నకలవల పిఎస్సిఎస్కు చెందిన రమేష్, సుల్తానాబాద్ పిఎస్సిఎస్కు చెందిన శ్యామ్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.